ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు చేశారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు అభిలషించారు. వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరిచేరనివ్వద్దని చంద్రబాబు నిర్దేశించారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదామని చెప్పారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత బట్టి గురువారంలోగా శాఖలు కేటాయిస్తారని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన శాఖకి పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదేనని మంత్రులకు చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రికి చంద్రబాబు కుటుంబ సభ్యులు తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్, ఎస్పీ హర్షవర్ధన్, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అయితే సీఎం చంద్రబాబుకు తిరుమలకి చేరుకున్నప్పటికీ ప్రోటోకాల్ విషయంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం వాహనం వద్దకు రాలేదు. సీఎంని అవమానపరిచేలా వ్యవహరించారు. అయితే గాయత్రి నిలయం భవనం లోపలికెళ్లాక ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం పూల బొకే ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేస్తూ ఆ పూల బొకేను తిరస్కరించారు.